ధన్యవాదాలు. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్, ప్రతిసారి ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకుని దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది అని తెలుసుకుందాం. మనం చూపుని బట్టే చూడబడేది ఉంటుంది. ప్రపంచంలో చూడబడేవి అనంతంగా ఉన్నాయి. కానీ మన చూపుని బట్టే అవి మనకి ప్రత్యక్షమవుతాయి, లేకపోతే అవి కనుమరుగవుతాయి. మనకు కనపడవు, అవి ఉన్నా కానీ మనకు కనపడవు. చూపుని బట్టి చూడబడేది ఉంటుంది, గుర్తుంచుకుందాము. ఇది గొప్ప సూత్రము, ఆధ్యాత్మిక సూత్రము. చూపుని బట్టి చూడబడేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా పక్కన టీవీ ఉంది, నేను ఇటువైపు చూసాను అనుకోండి, నాకు టీవీ కనబడుతుంది. నా తల వెనకాల తిప్పి చూసాను అనుకోండి, నాకు కర్టెన్ కనబడుతుంది. నా చూపు నా ముందర ఉంటే నా వెనకాల ఉంటే నాకు కనబడదు కదా. నాకు కనపడటం లేదంటే అక్కడ లేనట్టు కాదు, అక్కడ ఉంది అది. కానీ నేను నా చూపుని బట్టే నాకు కనపడేది ఉంటుంది. ఇటువైపు తిప్పితే నాకు గోడ కనబడుతోంది, ఇటువైపు తిప్పితే టీవీ కనబడుతోంది. ముందు చూస్తే కెమెరా కనబడుతుంది, కెమెరా మ్యాన్ కనబడుతున్నాడు. వెనక చూస్తే నా యొక్క ఈ కర్టెన్ కనబడుతుంది. ఇవన్నీ ఉన్నాయి గదిలో, కానీ నా చూపును బట్టే అది నాకు ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు నా చూపు ఆ కెమెరా మీదే ఉంది, ఆ కెమెరా మ్యాన్ మీద ఉంది. అవే నాకు కనబడుతున్నాయి బాగా ప్రస్ఫుటంగా. నా చూపుని ఇటు తిప్పానుకోండి, ఓహో ఇక్కడ టీవీ ఉందా అని నాకు తెలుస్తుంది, ఇక్కడ లైట్ ఉందా అని తెలుస్తుంది, పైన ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఉందా అని తెలుస్తుంది. పైకి వెళ్తే పైకి చూపిస్తే ఫ్యాన్ కనబడుతుంది, కింద చూస్తే నేల కనబడుతుంది. అన్నీ ఉన్నాయి, కానీ నా చూపు ఎక్కడ ఉంది, అది పాయింట్. మీ చూపు ఎక్కడుందో మీకు అదే కనబడుతుంది, ప్రత్యక్షమవుతుంది. దాంతోనే మీరు సంసారం చేస్తారు. మీకు కనపడిన దాంతో మీరు సంసారం ఎలా చేస్తారు? ఏది కనబడితే దాంతోనే సంసారం చేస్తారు. ఏది కనబడుతుంది? మీ చూపు ఎటువైపు ఉందో అది మీకు కనబడుతుంది. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు సహాయం కోసం. దుర్యోధనుడికి ఈయన పడుకున్నాడు కృష్ణుడు. దుర్యోధనుడికి శ్రీకృష్ణుడి కాళ్ళు కనపడలేదు, తల కనపడింది. తల దగ్గర పోయి కూర్చున్నాడు. తర్వాత అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడికి కాళ్ళు మటుకే కనపడ్డాయి, ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నాడు, ఆయన కళ్ళు తెరిచాడు. ముందు చూపు ఆయనకి అర్జునుడి మీద పడింది. ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కనుక. తల దగ్గర కూర్చున్నాడు, కనపడ్డు కదా. ఫస్ట్ అర్జునుడు చూశాడు ఆయన కళ్ళు విప్పి. తర్వాత ఇటువైపు తీసుకుంటే ఇటు దుర్యోధనుడు ఉన్నాడు. ఏమిటి పొద్దున్న ఇద్దరు వచ్చారు అని అడిగాడు. దుర్యోధనుడు అడిగాడు, మీ సహాయం కోసం వచ్చాం స్వామీజీ, మీరు మాకు సహాయం చేయాలి. అవునా? అర్జునుడు అడిగాడు, ఎందుకు వచ్చావు నాయన అంటే, సహాయం కావాలి స్వామీజీ అని చెప్పేసి. యుద్ధం జరగబోతోంది కదా, సహాయం కావాలి. సహాయం కావాలా? ఓకే, నేను సహాయం చేస్తాను. నేను ఒక పక్కన ఉంటాను, నా సైన్యం అంతా ఒక పక్కన ఉంటుంది. రెండింటిలో ఏది కావాలో ఒకటే కోరుకోండి, మీరు రెండూ లభించవు.
అని అనుకుంటుండగా దుర్యోధనుడు నాకు ఫస్ట్ ఛాన్స్ రావాలని ఉబలాట పడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి సైన్యం కావాలి. ఎక్కడ అర్జునుడు సైన్యం అడుగుతాడేమో అని చెప్పేసి ఆయన లోపల గోలపడుతున్నాడు. ఆయన ఆరాటం చూశాడు. స్వామీజీ నన్ను ఫస్ట్ అడగనిండి అన్నాడు దుర్యోధనుడు. కాదు కాదు, నిన్ను నేను ఫస్ట్ చూడలేదు, అర్జునుడిని ఫస్ట్ చూశాను అన్నాడు. కానీ నేను ఫస్ట్ వచ్చాను అన్నాడు దుర్యోధనుడు. ఈ గదిలోకి నేను ఫస్ట్ వచ్చాను, మీరు అది గమనించటం లేదన్నాడు. నేను చూడలేదా నిన్ను, నా చూపు నీ మీద లేదు, నేను చూసింది ఫస్ట్ అర్జునుడిని. నాకు సంబంధించినంత వరకు అర్జునుడిని నేను చూశాను, అర్జునుడే ముందు వచ్చాడు నాకు, తర్వాత నిన్ను చూశాను నేను. నా లాజిక్ నాకు ఉంటుందని చెప్పాడు. నీ లాజిక్ నీ దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ అర్జునుడిని అడుగుతాను, నీకేం కావాలయ్యా? నేను కావాలా, నా సైన్యం కావాలా? అర్జునుడు ఎప్పుడు సైన్యం కోసం రాలేదు, దుర్యోధనుడు సైన్యం కోసమే వచ్చాడు. కృష్ణుడు అక్కర్లేదు దుర్యోధనుడికి, కృష్ణుడికి వాల్యూ తెలియదు. అర్జునుడు వెంటనే స్వామీజీ థ్యాంక్ యూ వెరీ మచ్, నన్ను ఫస్ట్ అడిగించినందుకు, నాకు మీరే కావాలి, మీ సైన్యం అనవసరం, నాకు మీరు నా దగ్గర ఉంటే చాలు అన్నాడు. వెంటనే దుర్యోధనుడికి ఎగిరి గంతేసినట్టు పడేసింది. అంతకి వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు అనిపించింది. తాను కోరుకున్నదే తనకు జరుగుతోంది. అర్జునుడు పనికిరాని కృష్ణుని అడిగాడు, నాకు మిగతా అంతా నాదే, ఆ సైన్యం అంతా నాదే అని సంబరపడ్డాడు. తర్వాత దుర్యోధనుడు అడిగాడు, స్వామీజీ ఇంకేముంది, నువ్వు అటువైపు వెళ్ళు, నీ సైన్యం నాకే ఇచ్చేసే అన్నాడు. తథాస్తు అన్నాడు కృష్ణుడు. చూశారా, చూపును బట్టే చూడబడేది ఉంటుంది. కృష్ణుడు ఫస్ట్ అర్జునుడిని చూశాడు. అర్జునుడు అడిగాడు, నీకేం కావాలి నాయన అని చెప్పేసి. తర్వాత ఇటు చూపు మనకి బదిలిచాడు. తల దగ్గర ఉన్న వాడికి ఇటువైపు తిరిగి చూశాడు. ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. కళ్ళు తెరవంగానే కాళ్ళ దగ్గర ఉందనే కనబడుతుంది కదా మనకి. ఇది గొప్ప సన్నివేశం మహాభారత యుద్ధంలో. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఇంకో సన్నివేశం తెలుసుకుందాం. అటువైపు భీష్ముడు ఉన్నాడు సేనానాయకుడుగా కౌరవులకి, ఇటువేమో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు మిగతా వాళ్ళు. 10 రోజులు అయిపోయింది. భీష్ముడు అంతా సర్వనాశనం చేస్తున్నాడు పాండవుల సైన్యాన్ని. పాండవులేమో ముందుకు వెళ్ళలేకపోతున్నాయి, ఎందుకంటే భీష్ముడు అడ్డంగా ఉన్నాడు అక్కడ. 10 రోజులు అయిపోయింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 కాదు, 10 రోజులు అయిపోయింది. కృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు, రథసారథి కదా. కోపం వచ్చింది కృష్ణుడికి. అర్జునుడి వైపు కోపంగా చూశాడు. ఏమిటి నువ్వు చేస్తున్నావు, మీ తాతగారిని ఎందుకు చంపడం లేదు? నేనే చంపేస్తా అని పోయి చక్రం పట్టుకుని వెళ్ళాడు, ముందుకు దూకాడు. అక్కడ యుద్ధంలో ఒక చక్రం ఉంటే రథచక్రం, ఆ రథచక్రం తీసి తానే పరిగెత్తాడు, చంపేస్తాను నేనే భీష్ముడు అని చెప్పేసి. అర్జునుడు వచ్చి కాళ్ళ వెళ్ళా పట్టుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు చెప్పకూడదు, ఆయన చెప్పిన దానికి ఆయనే విరుద్ధంగా చేస్తున్నాడు, చేయక తప్పలేదు ఆయనకి. కాళ్ళ వెళ్ళా పడ్డాడు, నేను చేస్తానని చెప్పేసి. అప్పుడు అంతవరకు ఏం జరిగింది? ఈయన నా తాత నా తాత నా తాత అని యుద్ధం చేస్తున్నాడు. ఆయన ఏం యుద్ధం చేస్తాడు నా తాత అనుకుంటే? తాతను చంపలేడు కదా. నా తాత కాదు, అక్కడ ఉన్నది నా ప్రత్యర్థి, ఒక సేనా నాయకుడు, దుష్టుడైన కౌరవులను సపోర్ట్ చేస్తున్నవాడు అని అనుకుని యుద్ధం చేస్తే జయించేవాడు. కానీ ఈయన నా తాత నా తాత అనుకుని యుద్ధం చేస్తున్నాడు. అంటే ఆ చూపును బట్టి చూడబడేది ఉంటుంది. అర్జునుడు ఒక మనవడిగా చూస్తున్నాడు, ఆయన తాత అయ్యాడు. అర్జునుడు ఒక ధర్మయుద్ధం చేస్తున్నట్టు అక్కడ అధర్మ యుద్ధానికి ఎగెన్స్ట్గా ఉంటే వేరే ఆ తీరు వేరేగా ఉండేది. ఈయన మనవడిగా చూస్తున్నాడు అక్కడ నా తాత అని చెప్పేసి. అందుకే 10 రోజులు అయిపోయింది. అది శ్రీకృష్ణుడికి నచ్చలేదు. కనుకనే ఆ అర్జునుని దృష్టిని మరల్చాడు, చూపుని తిప్పాడు, చూపుని మార్చాడు. అప్పుడు అర్జునుడు నిశ్చయించుకున్నాడు, మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు అర్జునుడు వేయడం మొదలుపెట్టాడు గట్టిగా, ఆయనకు తూటు పడ్డాయి. అప్పుడు అర్జునుడి బాణాలు ఆయన శరీరానికి చేరాయి.
ఆ దృష్టి మార్చి ఆయన బాణాలు వేయడం మొదలుపెట్టాడు. దాంతో ఆయన కింద పడిపోయాడు ఆ తూట్లతోని. చూపును బట్టి చూడబడేది ఉంటుంది, ఇది గొప్ప సత్యము. మహాభారతం కానీ రామాయణం కానీ ఏదైనా కానీ గొప్ప గొప్ప సత్యాలను మనకి ఇస్తుంది. మనకి తండ్రి అరణ్యానికి వెళ్ళమని చెప్పాడు. శ్రీరాముడు వెంటనే ఒప్పుకున్నాడు. ఆయన మనసులో ఏ ఇతర భావన లేదు. సరే స్వామి, సరే తండ్రి అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎదురు తిరిగి ఉండవచ్చు, నేనే కదా పెద్దవాడిని, నా రాజ్యాన్ని నాకు కావాలని చెప్పేసి. ఎవరా కైక అని దాన్ని తుంపేసి ఉండవచ్చు రాముడు. తను రాజ్యం చేయొచ్చు, కానీ ఆయన చూపు రాజ్యం మీద లేదు, వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. భారతదేశానికి అంతా ఒక మార్గాన్ని చూపించే ఆ చూపు ఉంది. కనుక భారతదేశానికి అంతా రాబోయే కాలానికి అంతా ఒక మార్గం చూపించడం కోసమే ఆయన అరణ్యానికి వెళ్ళాడు. 14 సంవత్సరాలు సంతోషంగా వెళ్ళాడు. ఆయన చూపు వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉంది. చూపును బట్టి చూడబడేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. గౌతమ బుద్ధుడు బయటికి వచ్చి ఒక చావు చూశాడు, ఒక ముసలితనం చూశాడు, ఒక రోగాన్ని చూశాడు. ఆయన చూపు వేరే, మన చూపు వేరే. మనం రోజు చూస్తున్నాం ఇవన్నీ, కానీ మనకి బుద్ధత్వం రాలేదే. ఇది మామూలు అనుకుంటాం మనం. ఆయన ఎలా చూశాడు, ఇదేమిటి ఇలా జరుగుతోంది, ఆయన చూపు వేరే. వెంటనే నిర్ణయించాడు, నేను వెళ్తున్నాను తపస్సు చేసుకోవడం కోసం, నేను దీనికి కారణం తెలుసుకుంటాను అని చెప్పేసి. ఆ నిశ్చయంతో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన సన్యాసాన్ని ఏమంటారు? వివిధిష సన్యాసం అంటారు. 4 రకాల సన్యాసాలు ఉన్నాయి. మర్కట సన్యాసము, ఆపత్ సన్యాసము, వివిధిష సన్యాసము, విద్వత్ సన్యాసం. 4 రకాల సన్యాసం ఉన్నాయి. ఆయన చేసింది వివిధిష సన్యాసం. ఈ 4 గురించి చెప్తాను. ఒకటేమో మర్కట సన్యాసం, రెండవదేమో ఆపత్ సన్యాసము, మూడవదేమో వివిధిష సన్యాసము, నాలుగవదేమో విద్వత్ సన్యాసము. నువ్వు ఏ విధంగా సన్యాసం తీసుకుంటున్నావో దాన్ని బట్టి నీ సన్యాసం ఉంటుంది. సన్యాసం అంటే వదిలిపెట్టేసడము. ఏం వదిలిపెడుతున్నావు నువ్వు? మర్కట సన్యాసం చూద్దాం. ఇంట్లో పెళ్ళాంతో కొట్లాడుతున్నాడు వాడు, ఎవడో ఒకడు ముదనష్టపు వాడు. వాడికి సంసారం మీద విరక్తి పట్టింది, ఆ పెళ్ళ మీద ఆ పిల్లల మీద విరక్తి పట్టింది. ఊరు వదిలి వెళ్ళిపోయాడు. హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ ఇంకో ఊరు వచ్చింది, అక్కడ ఇంకో అమ్మాయి దొరికింది. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఇంకో సంసారం పెట్టాడు. అంటే వీడు ఏం వదిలిపెట్టేసినట్టు వీడు లెక్క. ఒక సంసారం మీద విరక్తి పట్టి ఇంకో సంసారం వెతుకున్నాడు వాడు, అంతే. ఇక్కడ ఊర్లో ఏమో వీడు సన్యాసించాడు అని ఉంటుంది, కానీ అక్కడ పోయి వాడు వేరే సన్యాసం పెట్టుకున్నాడు, వాడు వేరే సంసారం పెట్టుకున్నాడు. ఈ రకమైన సన్యాసాన్ని ఏమంటారు తెలుసా? మర్కట సన్యాసం, కోతి సన్యాసం అంటారు. ఇకపోతే రెండవ సన్యాసము ఆపత్ సన్యాసం. ఒకడు ఉంటాడు బాగా ధనికుడు, వాడు చచ్చిపోయే ముందు ఇంకో 2 నిమిషాలు చచ్చిపోతానంటే నేను సన్యాసిస్తున్నాను, నాకు ఇప్పుడు ఏం అక్కర్లేదు అంటాడు. వాడు ఎలా అనిపోతున్నాడు. వాడు ఏమనుకుంటాడు, ఇప్పుడు నేను సన్యాసిస్తే నాకు 5 లోకాల్లో అంత ఇన్సూరెన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి పాలసీ. అదే ముందరే వాడు సన్యాసించాడు, ఎందుకంటే ఇంకా చావు రాలేదు. వాడు చావు దగ్గరకు వచ్చినాడు, ఆపద వచ్చినప్పుడు వాడు సన్యాసిస్తాడు. చచ్చిపోయిన తర్వాత నాకు వేరే లోకం కావాలి, మంచి లోకానికి వెళ్ళాలని చెప్పేసి. అది కూడా వ్యాపారమే వాడికి. దీన్ని ఆపత్ సన్యాసం అంటారు. ఇంకో 2 నిమిషాలు చచ్చిపోతుంటే వీడు సన్యాసించినట్టు. నాకు ఇప్పుడు నా పెళ్ళాం కాదు, నా మొగుడు కాదు, నా ఇల్లు కాదు, నా పిల్లలు కాదు, నా ఆస్తి కాదు, నేను సన్యాసిస్తున్నాను అంటాడు. అప్పుడే పడుకున్నాడు వాడు, మంచం మీద పడుకున్నాడు. 2 నిమిషాలు చచ్చిపోతాడు వాడు, నేను సన్యాసిస్తున్నాను అంటాడు. అదేదో చిన్నప్పుడు సన్యాసిస్తే బాగుంటుంది, కానీ వాడు ముసలివాడు చచ్చిపోతున్నాడు, అప్పుడే అదేం సన్యాసం? దీన్ని ఆపత్ సన్యాసం అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇకపోతే వివిధిష సన్యాసం.
అంటే నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని ఇంటి నుంచి వదిలిపెట్టేవాడు బుద్ధుడులాగా. బుద్ధుడికి ఏం ఆపద రాలేదు. బుద్ధుడు సంసారం బాగానే ఉంది, ఇంకో సంసారం కోసం వెళ్ళలేదు ఆయన. ఆయన చేసింది మర్కట సన్యాసము కాదు, ఆపద సన్యాసం కాదు, వివిధ సన్యాసము. ఆయనకి సత్యం తెలియదు, నేను సత్యం తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు ఆయన. సత్యం తెలుసుకున్నాడు, తిరిగి సంసారంలోకి రాలేదు. దాని పేరు వివిధిష సన్యాసము. వివేకానందుడు ఇలాగే తన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు 14 ఏళ్ల వయసులో. గురువుని వెతుక్కుంటూ గురువుని కనుక్కున్నాడు. తన ఇంటిని వదిలిపెట్టేశాడు వివేకానందుడు 14 ఏళ్ల వయసులో. బుద్ధుడు 29 ఏళ్ల వయసులో వదిలిపెట్టేశాడు ఇంటిని. వివేకానందుడు 14 ఏళ్ల వయసులో వదిలిపెట్టేశాడు. ఆయన సన్యాసము వివిధిష సన్యాసము. ఇకపోతే రామకృష్ణ పరమహంస, ఆయన ఎక్కడికి హిమాలయానికి పోలేదు, ఆయన సన్యసించలేదు. ఆయనకి ఎప్పుడు పెళ్ళాం ఉండింది, పెళ్ళాంతో సంసారం చేయలేదు, అది వేరే మాట. కానీ పెళ్ళాంని వదిలిపెట్టలేదు, ఆయన పెళ్ళాంతో కూడా ఉన్నాడు. అంటే ఏంటి, ఆయన సత్యంలోనూ ఉన్నాడు, సత్యంలో ఉంటూ సన్యసించాడు, ఏది వదిలిపెట్టలేదు. ఆయన పేరు, ఆ సన్యాసం పేరు విద్వత్ సన్యాసము, విద్యతో కూడిన సన్యాసం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఈ విద్వత్ సన్యాసులే, దేన్ని వదిలిపెట్టరు, ఉన్న దాంట్లోనే మొత్తం అంతా సాధిస్తారు, ఇంటిని వదిలిపెట్టిపోరు, ఒక సంసారం వదిలిపెట్టి ఇంకో సంసారంలో దూరరు. సో 4 రకాల సన్యాసాలు ఉన్నాయి: మర్కట సన్యాసము, ఆపత్ సన్యాసము, వివిధిష సన్యాసము, విద్వత్ సన్యాసం. మై డియర్ ఫ్రెండ్స్, విద్వత్ సన్యాసులైన పిరమిడ్ మాస్టర్ అందరికీ నా యొక్క నమస్కారములు. ఇప్పుడు చూడండి ఏమైంది. ఇప్పుడు సన్యాసం అంటే ఒక విధమైన చూపుతో వాడు బయటకు వెళ్ళాడు. ఏ విధమైన చూపుతో వెళ్ళావు అదే నీకు దొరుకుతుంది, చూపును బట్టే చూడబడేది ఉంటుంది. నువ్వు ఏ దృష్టితో నువ్వు సన్యసించావో, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవో అదే నీకు లభిస్తుంది. ఆపద సన్యాసి ఇల్లు వదిలిపెట్టిపోలేదు, చచ్చేటి సమయంలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. వివిధ సన్యాసి ఇల్లు వదిలిపెట్టిపోయాడు, ఉన్నది వదిలిపెట్టేశాడు, ఒక భవిష్యత్తు మీద కోరికతో వెళ్ళాడు, వర్తమానాన్ని వదిలిపెట్టేశాడు. పొందాడు ఆయన, బుద్ధుడు పొందాడు, వివేకానందుడు పొందాడు. విద్వత్ సన్యాసులు ఈ వర్తమానాన్ని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టకుండా భవిష్యత్తును పట్టుకున్నారు. ఎంత గొప్ప విషయం. వర్తమానాన్ని వదిలిపెట్టకుండా, సన్యసించకుండా భవిష్యత్తును పట్టుకోవడమే నిజమైన సన్యాసము, విద్వత్ సన్యాసము, పరిపూర్ణమైన సన్యాసము, పర్ఫెక్ట్ సన్యాసము. సన్యాసం అనే వర్డ్లో 2 ఉన్నాయి, సమ్యక్ ప్లస్ న్యాసము. సమ్యక్ అంటే సరి అయినా, పర్ఫెక్ట్ అయినా, న్యాసం అంటే వదిలిపెట్టడం. వర్తమానాన్ని వదిలిపెట్టకూడదు, వదిలిపెట్టకుండా భవిష్యత్తును పట్టుకోవాలి. నేలను వదిలిపెట్టేసి నింగిలో సాము కాదు, నేల మీద కాళ్ళు ఉంటూ నింగిలో సాము చేయాలి మనం. అంతవరకు మనకి పైకి ఎదగాలి మనం. ఆకాశం మన తల తలిగేంత వరకు మన శరీరాన్ని పెంచుకోవాలి, నేల మీద కాళ్ళు ఉంటూ. వర్తమానాన్ని వదిలిపెట్టేసి నింగిలో సాము కాదు. మన చూపు ఎలా ఉంది, మనకు వర్తమానం కావాలి, భవిష్యత్తు కావాలి, అది మన చూపు. పిరమిడ్ మాస్టర్ల చూపు వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు లభిస్తుంది. వర్తమానాన్ని వదిలిపెట్టేస్తే భవిష్యత్తు అనుకుంటే అదానే ఉంటుంది. అది నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. నీ ఆత్మ చూపు ఎలా ఉందో నీ యొక్క జీవితం సార్థకం అలా అవుతుంది. ఆత్మ ఏ విధంగా చూస్తోంది అదే లభ్యం అవుతుంది. చూపును బట్టే చూడబడేది ఉంటుంది, కోరికను బట్టే పొందబడేది ఉంటుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? తట్టుడి, తలుపులు తెరవబడును అన్నాడు. ఆ తలుపులు తెరుచుకోవాలి అనుకుంటే నువ్వు తట్టాలి వాటిని. అసలు అవి తెరుచుకునే ఉన్నాయి, అవి మూసుకుని ఉన్నాయని నువ్వు అనుకున్నావు. నువ్వు అలా అనుకున్నావు కనుక అవి మూసుకున్నట్టు నీకు కనపడ్డాయి. అసలు తలుపులు లేవు, మూసుకోవడం లేదు అని నువ్వు అనుకుంటే ఆ తలుపులు లేవు, మూసుకోవడాలు లేవు. నువ్వు నిరభ్యంతరంగా ఇటు నుంచి అటు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.
చూపును బట్టే చూడబడేది ఉంటుంది. చూపు అంటే దృష్టి. ఎవడు చూస్తున్నాడు? నువ్వు చూస్తున్నావు, ద్రష్ట. నువ్వు ద్రష్టవి, నీకు దృష్టి ఉంది. నీ దృష్టి ఎటువైపు అంటే అటువైపు సృష్టి జరుగుతుంది. అంటే కొత్తగా అక్కడ రాదు, అక్కడ ఉన్నదే నీకు కనబడుతుంది. దృష్టిని బట్టే సృష్టి, చూపును బట్టే చూడబడేది. ఉదాహరణకు ఈ కరోనా చూద్దాం. కరోనా ఎలాంటిది అని తెలుసుకుంటే చూడబడేవాడు, చూసేవాడు ఎలాంటి వాడు, ఆ కరోనా అనుభవించేవాడు ఎలాంటి వాడు, దాన్ని బట్టి ఆ కరోనా ఉంటుంది. ఈ కరోనా అనేది ఎలా ఉంటుందంటే అది నీ బట్టి ఉంటుంది. నువ్వు వరస్ట్ ఫెలో అనుకో, ఆ కరోనా నీకు వరస్ట్ థింగ్ ఇస్తుంది, నేను చంపేస్తుంది. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండడానికి వీల్లేదు, భూమికి బరువు. నువ్వు చావుకి నువ్వు భయపడుతున్నావు. ఎవడు చావుకి భయపడతాడు? భూమికి బరువుగా ఉన్నవాడే, లోక కంటకుడే చావుకి భయపడతాడు. వాడిని భయపెడుతుంది, వాడిని లేపేస్తుంది. నువ్వు పై లోకాలకు పోయిరా నాయనా అంటుంది. బ్యాడ్ పీపుల్కి కరోనా బ్యాడ్ థింగ్, వరస్ట్ పీపుల్కి కరోనా వరస్ట్ థింగ్. బ్యాడ్ పీపుల్ ఏంటి? వీడికి చావంటే భయం కానీ నా ఉద్యోగం పోతుంది, నేను డబ్బులు సంపాదించలేను, నాకు ఇలా డబ్బులు వస్తాయి, నా బీదరికం వస్తుంది అనుకున్నాడు వాడికి అదే వస్తుంది. వాడికి మంచి గుడ్ పీపుల్కి కరోనా గుడ్. ఓహో, నాకు ఇన్ని రోజులకి నాకు సమయం దొరికిందే, నేను కాస్త విశ్రాంతిగా నా కుటుంబ సభ్యులతో ఉంటాను, ఇన్ని రోజులు లేను, డబ్బులు పోతే పోయినాయి, ఇంకో మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఇప్పుడు నేను కుటుంబంతో హాయిగా ఉంటాను కదా అని వాడు గుడ్ ఫెలో. కరోనా వాడికి గుడ్గానే ఉంటుంది. వాడికి ఇక బెస్ట్ ఫెలో పిరమిడ్ మాస్టర్స్. ఓహో, నేను ఇంకా బోల్డ్ పుస్తకాలు చదువుకోవచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, ఉపనిషత్తు చదువుకోవచ్చు, ఇంకా ధ్యాన సాధన చేయొచ్చు ఇంట్లో కూర్చుని అని అనుకుంటాడు. కనుక వాడికి ఆ కరోనా బెస్ట్గా ఉంటుంది. అంటే వీడి చూపును బట్టే ఆ కరోనా అలా ఉంది. అది వరస్ట్గా ఉందా, బ్యాడ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా, గుడ్గా ఉందా, బెస్ట్గా ఉందా, ఎవరికి? ఎవరెవరి చూపును బట్టి ఆ కరోనా అలా కరుణిస్తుంది, లేకపోతే శపిస్తుంది. నువ్వు శాపానికి అర్హుడైతే నీకు శపిస్తుంది, నువ్వు వరానికి అర్హుడైతే నీకు వరాలు ఇస్తుంది. నీ బట్టి అది ఉంటుంది. కరోనా ఈజ్ వరస్ట్ థింగ్ ఫర్ వరస్ట్ పీపుల్, బ్యాడ్ థింగ్ ఫర్ బ్యాడ్ పీపుల్, గుడ్ థింగ్ ఫర్ గుడ్ పీపుల్ అండ్ బెస్ట్ థింగ్ ఫర్ బెస్ట్ పీపుల్. ఇప్పుడు కరోనా ఏమిటి? వరస్ట్ అయిందా, బ్యాడ్ అయిందా, గుడ్ అయిందా, బెస్ట్ అయిందా? అది స్వతహాగా ఏమీ కాదు. నువ్వు దాన్ని ఎలా తీసుకుంటావో అది అలా నీకు అయింది. చూపును బట్టే చూడబడేది అయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఒకనొక రాక్షసుడు తపస్సు చేశాడు. ఎందుకోసం చేశాడు? నాకు చావు ఉండకూడదు అని. వాడు నేనంటే శరీరం అనుకున్నాడు. వాడు నాకు శరీరం చావు ఉండకూడదు, నేను నేల మీద చావకూడదు, ఆకాశంతో చావకూడదు, మనిషి చేత చావబడకూడదు, జంతువు చేత చావబడకూడదు. వాడు అన్ని పాసిబిలిటీస్ అన్నీ చూశాడు. వాడు రాత్రి చావకూడదు, పొద్దున్న చావకూడదు, ఏ ఆయుధం చేత చావబడకూడదు. ఇక మొత్తం లిస్ట్ అంతా చెప్పాడు, నాకు చావుకు రాకూడదు అని చెప్పేసి. ఈయన తపస్సు చేశాడు కనుక పరమశివుడు సాక్షాత్కరించాడు. భక్త, ఏమి నీ కోరిక అన్నాడు. నాకు ఇలా ఇలా ఉంది స్వామి, లిస్ట్ అంతా చెప్పాడు. ఆయన ఏమి ఆలోచించలేదు, యద్భావం తద్భవతి కదా, అలాగే జరుగుగాక అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన హిరణ్యకశిపుడయ్యాడు. వాడికి చావు లేదనుకున్న విర్రవీగాడు. కానీ
నరసింహావతారంలో వచ్చాడు ఒక ఆయన. జంతువు కాదు, మనిషి కాదు. తన తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. నేల మీద కాదు, ఆకాశంలో కాదు. సంధ్యా సమయంలో, పొద్దున కాదు, రాత్రి కాదు. తను గోళ్లతో చీల్చి చంపాడు. ఆయుధం కాదు, గోళ్ళు శరీరంలో భాగం. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది. నేను చావను అనుకున్నాడు వాడు చచ్చిపోయాడు. వాడు నేను శరీరం అనుకుంటున్న వాళ్ళందరూ చచ్చిపోవాల్సిందే. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని గొంతమ్మ కోరికలు కోరినా, ఎన్ని వరాలు పొందినా నువ్వు చావవలసిందే. శరీరం చంపబడితే ఆత్మ చావదని వాడు తెలుసుకోలేదు ఆ రాక్షసుడు. నేను శరీరమే అనుకుంటున్నాడు. కనపడేదే సత్యం అనుకున్నాడు. వాడికి కనపడేదే సత్యం అవుతుంది. వాడి చూపుని బట్టి వాడు చూడబడేది అవుతుంది. నాస్తికులకు పైదొకలు కనపడవు. ఎందుకంటే వాడి చూపు అటువైపు లేదు. నా పైన ఫ్యాన్ ఉంది, నేను కళ్ళు విప్పి పైకి చూస్తే కదా నాకు ఫ్యాన్ కనపడేది. నా కళ్ళు చూపు ఇటువైపు ఉంది, ఫ్యాన్ కనపడలేదు. ఫ్యాన్ లేదయ్యా అంటే ప్రకృతి పక్కన నవ్వుతుంది. ఫ్యాన్ ఉంది కానీ నువ్వు దాన్ని చూడటం లేదు, అంతే అన్నాడు. ఒక ఊర్లో ఏమైందంటే ఒక కొడుకు ఒక తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లిని పోగొట్టుకుని ఆ కూడలిలో ఏడుస్తున్నాడు వాడు. ఒక యోగి అటు నుంచి వెళ్ళాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అన్నాడు. నా తల్లి చచ్చిపోయింది స్వామీజీ అన్నాడు ఏడుస్తూ. అప్పుడు యోగి నవ్వుతూ అన్నాడు, నీ తల్లి చచ్చిపోలేదయ్యా, నీ తల్లిని చూసే కళ్ళు నీకు చచ్చిపోయాయి అన్నాడు. నీ తల్లి బతికే ఉంది కానీ ఆ తల్లి చచ్చిపోయింది అనుకుంటున్నావు, ఎందుకంటే ఇప్పుడు నీ తల్లిని నువ్వు చూడగలిగే నీ కళ్ళు చచ్చిపోయాయి, నీ తల్లి చచ్చిపోలేదు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నీ తల్లిని చూసే చూపు నీ దగ్గర లేదు కనుక నీ తల్లి కనబడటం లేదు. నాకు నీ తల్లి కనబడుతోంది. ఎందుకంటే ఆయన యోగి ధ్యానం చేశాడు. 3వ కన్ను ఉంది ఆయనకి ఆ తల్లి ఎందుకు కనబడదు? పక్కనే ఉంది వాడికి, పక్కనే. కానీ ఆ తల్లి వాడికి కనపడలేదు. నా తల్లి పోయిందో అని ఏడుస్తున్నాడు వాడు. పక్కనే ఉన్న తల్లి వీడికి కనపడటం లేదు కనుక ఆవిడ లేదు అనుకుంటున్నాడు వాడు. ఆవిడ నిజంగానే లేదు. ఈ అబ్బాయికి ఆవిడ నిజంగానే లేదు. ఎందుకంటే వీడు చూస్తే కదా ఆవిడ చూడబడేది ఉంటుంది. పైన నేను తలకాయ తిప్పితేనే నాకు ఫ్యాన్ కనబడుతుంది, లేకపోతే కనపడదు. అది నాకు కనపడకపోయినంత మాత్రం అది లేదు అనుకోవడం మహామూర్ఖత్వము. అది నీకు కనపడటం లేదు అంతే, అది ఉంది అక్కడ. నీ చూపు అటువైపు ప్రసరించబడలేదు కనుక అది నీకు ప్రస్ఫుటం కాలేదు, అది నీకు వ్యక్తం కాలేదు. అది అక్కడ వ్యక్తంగానే ఉన్నా, అది అందరికీ వ్యక్తంగానే ఉన్నా, నీకు మటుకు అది అవ్యక్తం. నీ చూపు అటువైపు లేదు. అర్జునుడు అడిగాడు కృష్ణుడిని, నేను వీళ్ళందరినీ ఎందుకు చంపాలి? అర్జునుడు అందరినీ శరీరాలుగానే చూస్తున్నాడు. నేను వీళ్ళందరినీ చంపను, భిక్షాటన ఎత్తుకుంటాను అన్నాడు. పక్కన నవ్వాడు కృష్ణుడు. నువ్వెవరు వాయి చంపేది? ఆత్మ చంపబడదు, చావదు. అగ్నిలో వేసిన ఆత్మ చావదు, కాల్చబడదు, నీటితో తడపబడదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః. కృష్ణుడు ఆత్మను చూస్తున్నాడు, అర్జునుడు శరీరాన్ని చూస్తున్నాడు. నరుడు, ఆయన నారాయణుడు. నరుడు ఎప్పుడు శరీరాన్ని చూసేవాడు. శరీరాన్ని అదొకటే ఉన్నది అనుకున్నవాడే నరుడు. ఆత్మను తెలుసుకున్నవాడే నారాయణుడు. అర్జునుడు కేవలం శరీరాన్ని చూడగలిగే వాడు, ఆత్మను చూడగలిగేవాడు కృష్ణుడు. వీళ్ళిద్దరికి సంభాషణ. చిన్నపంచి అర్జునుడు ధ్యానం చేయలేదు, విలువిద్య నేర్చుకున్నాడు. కానీ శ్రీకృష్ణుడు చిన్నపంచి ధ్యానం చేశాడు. అదే వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. ఈయన నరుడుగా మిగిలిపోయాడు, ఆయన నారాయణుడు అయ్యాడు. అర్జునుడి చూపంతా శరీరం మీదే, నేను వాడిని చంపాను అని చెప్పేసి.
కృష్ణుడు చూపంతా ఆత్మ మీద, చంపేసేవాడిని. హతోవా ప్రాప్తసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం. నువ్వు వాడిని చంపావనుకో, ఆ యుద్ధం నువ్వు చచ్చావనుకో, నువ్వు స్వర్గానికి వెళ్తావు. నువ్వు వాడిని చెప్తే వాడు స్వర్గానికి వెళ్తాడు. చనిపోయిన వాడు పైలోకానికి వెళ్తాడు. ఆయన చూశాడు అవన్నీ ఆయన కనబడుతుంటాయి అవన్నీ. ఆయనకి మూడో కన్ను ఉంది, ఆయనకి గొప్ప మూడవ కన్ను. చిన్నప్పటి ధ్యానం చేశాడు ఆయన. ధ్యానం చేసిన వాడికి చూపు ఒక విధంగా ఉంటుంది, ధ్యానం చేయని వాడి చూపు వేరే విధంగా ఉంటుంది. యుద్ధ విద్య నేర్చుకున్న వాడి చూపు ఒక విధంగా ఉంటుంది, యుద్ధ విద్య నేర్చుకుని వాడి ఒక చూపు వేరేగా ఉంటుంది. వాడు పడిపోతాడు, వాడు యుద్ధానికి రాడు. వాడు యుద్ధాన్ని నేర్చుకున్నవాడు నేను యుద్ధం చేస్తాను అని యుద్ధానికి వస్తాడు వాడు. ఉత్తరాకుమారుడు యుద్ధానికి బయలుదేరి వచ్చి ఆ పెద్ద కౌరవ సైన్యం చూసి భయపడి వెళ్ళిపోయాడు. ఆయన నేను దిగి వెళ్ళిపోతాను అన్నాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి యుద్ధం చేయలేదు. ఆయనకి యుద్ధ సామర్థ్యం లేదు, ఊరికే గప్పాలు కొడుతుంటాడు అంతే. ఆ గోగ్రహణంలో ఇంట్లో గప్పాలు కొట్టి వచ్చాడు ఉత్తరాకుమారుడు. అక్కడ చూసేసరికి బెమ్మేది ఎత్తిపోయాడు, పరిగెత్తిపోవడం మొదలుపెట్టాడు. అర్జునుడు వాడిని పట్టుకుని నాయన నేను చేస్తాను యుద్ధం అని చెప్పాడు. ఎందుకంటే చిన్నప్పటి యుద్ధం చేసినవాడు, విద్య నేర్చుకున్నవాడు అర్జునుడు. ఆ ఉత్తరాకుమారుడు నేర్చుకోలేదు. నేర్చుకున్నవాడు బెమ్మేది ఎత్తిపోతాడు. వాడి చూపు అలా ఉంది, చూడబడేది అలా ఉంది. అర్జునుడు చూపు వేరే, యుద్ధ విద్య నేర్చుకున్నవాడు. ఆయన భయపడ్డాడు. యుద్ధ విద్య నేర్చుకుని వాడు భయపడతాడు, నేర్చుకున్నవాడు భయపడ్డు. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఉత్తరాకుమారుడి చూపు వేరే, అర్జునుడి చూపు వేరే, బృహన్నడి చూపు వేరే. పిరమిడ్ మాస్టర్స్ అంతా కరోనా ఎలా చూస్తారు? ఎంత బాగుందో నాకు. ముఖ్యంగా నా సంగతి తీసుకోండి మీరు. నేను తిరిగి అలసిపోయి ఉన్నాను, అయినా తిరుగుతూనే ఉన్నాను. కానీ ఎంతోమంది చెప్పారు, స్వామీజీ మీరు రెస్ట్ తీసుకోండి. నేను రెస్ట్ తీసుకోలేదు. నాకు ఆ చూపే లేదు, నేను పని చేయాలి. కానీ ఈ కరోనా వచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టింది. 4 రోజుల నుంచి నేను హాయిగా కూర్చున్నాను. ఆ కరోనా రాకపోతే నేను ఇలా ఇంట్లో కూర్చునేవాడినా కాదు కదా. ఎప్పటిలాగే తిరుగుతూనే ఉండేవాడిని. ఊపిరి ఉన్నంత వరకు తిరుగుతూనే ఉండేవాడిని. కానీ నాకు ఊపిరి ఉంది, కానీ ఈ కరోనా వల్ల ఇంట్లో కూర్చోవడం మొదలుపెట్టాను. నాకు తప్పలేదు. ఓకే, యాక్సెప్ట్. యాక్సెప్ట్, అడ్మైర్ అండ్ అలౌ. 3 A's. దీన్ని యాక్సెప్ట్ చేశాను, దీన్ని అడ్మైర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎంత బాగుందో నాకు కరోనా. రోజుకి 3 సినిమాలు చూస్తున్నాను. నాకు కావాల్సినవన్నీ అడిగి వంట చేయించుకుంటున్నాను. పిఎంసీ వాళ్ళే నా ఇంటికి వచ్చి నాకు ఇవన్నీ రికార్డ్ చేస్తున్నారు. నేను వాళ్ళ పిఎంసీ ఆఫీస్కి వెళ్ళక్కర్లేకుండా నాకు కావాల్సిన పుస్తకాలన్నీ చదువుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి మాస్టర్ కిందే ఉన్నాడు. ఆయన కొత్త పుస్తకాలు ఇస్తూనే ఉన్నాడు, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాడు. నాకు ఈ కరోనా గొప్ప వరం అయిపోయింది. ఒక 1,00,000 మంది చనిపోయారు అన్ని దేశాలు కలిపి. వాళ్ళకి అది శాపం అయిపోయింది. వాడు నేను శరీరం అనుకుంటున్నాడు, ఆ శరీరాన్ని తీసేసింది. శాపం కాకపోతే ఇంకేంటి? ఎవరికి ఏది ఇవ్వాలో అది వాడికి అది ఇస్తుంది కరోనా. నేను శరీరమే మాత్రమే అనుకున్నవాడు, మాంసం తినేవాడు, ఇతర జంతువులను చంపేవాడు, జంతువులను నాశనం చేసి తాను పొట్ట గడుపుకునేవాడు. ఆ చైనాలో ఏ జంతువు కదా కనపడిన వాళ్ళు ఇలా పట్టుకుని ఇలా తినేస్తారు అంతే. రాగా నోట వేసుకుంటారు అంతే. ఆ ఎలకని, ఆ తేలుని, ఆ జెర్రిని, ఆ వానపాముని. అంటే అవన్నీ చచ్చిపోవాలి, వీడొక్కడే బతికి ఉండాలి. రాక్షసత్వం కాకపోతే ఇంకేమిటి? ఎలాంటి వాళ్ళకి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఆ విధంగానే కరోనా చూపుతుంది. చూసేవాడి దృష్టి బట్టి చూడబడేది ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, కరోనా ఈజ్ వరస్ట్ థింగ్ పాసిబుల్ ఫర్ వరస్ట్ పాసిబుల్ పీపుల్.
Corona is bad for bad people. Corona is good for good people. And corona is best thing possible for best possible people. నాకు ఇది బెస్ట్గా ఉంది. ఇన్ని రోజులు నేను తిరిగి అలసిపోయి ఉన్నాను, అయినా తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు నాకు మంచి ఊరట కలిగింది, మంచి రెస్ట్. నేను బాగా పడుకుంటున్నాను, నిద్రపోతున్నాను, టీవీ సినిమాలు చూస్తున్నాను, పుస్తకాలు చదువుకుంటున్నాను, మంచి వంటలు చేస్తూ భోజనం చేస్తున్నాను, అందరితో హాయిగా ఇంట్లో కూర్చొని గప్పాలు కొడుతున్నాను ఫోన్ తీసుకుని. నాకు ఇంతకన్నా ఏం కావాలి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో నన్ను సృష్టించుకుంటున్నాను. దుష్ట సంహారం కోసము, శిష్ట రక్షణ కోసము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. అంటే రెండు విధాలు చెప్తున్నాయి. సాధువులను రక్షించడం కోసము, దుష్కృతాలు చేసేవాడిని శిక్షించడం కోసము. ఇప్పుడు కరోనా అదే జరుగుతోంది. ఏం చేస్తోంది? మాంసం తినేవాడిని చంపేస్తుంది, ధ్యానం చేసేవాడిని రక్షిస్తుంది. పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం. త్రాణం అంటే రక్షించడం, పరిత్రాణం ఇంకా ఎక్కువ విశేషంగా రక్షించడం కోసం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. నాశాయ కాదు, వినాశాయ. త్రాణాయ సాధూనాం నాశాయ దుష్కృతం ధర్మ స్థాపనార్థాయ భవామి యుగే యుగే అనొచ్చు. కానీ ప్రతిదానికి ఒక ఉపసర్గం పెట్టేసి దాని నుంచి బలోపేతం చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరిత్రాణాయ పరి, వినాశాయ వి, ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే. త్రాణాయ సాధూనాం నాశాయ చ దుష్కృతం ధర్మ స్థాపనార్థాయ భవామి యుగే యుగే అనొచ్చు. అదే అర్థం వస్తుంది. కానీ విశేషంగా నొక్కి చెప్పాడు ఆ శ్లోకంలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు కరుణా దేవత అదే చేస్తూ వస్తుంది. సాధువులందరినీ రక్షించడం కోసము, దుష్కృతాలు అంటే మాంసం తినేవాళ్ళని జంతు చంపడం కోసము, ధర్మ స్థాపన కోసము యుగే యుగే నేను వస్తూనే ఉంటానని ప్రకృతి మాత చెప్తుంది. ఊరికే కూర్చోదు ప్రకృతి మాత, ఎవరు ఊరికే కూర్చోరు. మనకి ఊరికే కూర్చున్నట్టు కనిపిస్తారు. ఒక సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది, లాయర్లు ఇద్దరు వాదిస్తున్నారు. మనం ఇంకా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇంకా రాదేంటి అనుకుంటుంటాం. ఆ సుప్రీంకోర్టుకి తొందర ఏమీ లేదు, అన్ని వాదాలు వింటుంది, చివరిగా ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్కి 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ సుప్రీంకోర్టుకి తొందర ఏమీ లేదు, కానీ జడ్జిమెంట్ ఇచ్చి తీరుతుంది వాదనలన్నీ విన్న తర్వాత. అలాగే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్టే ప్రకృతి మనకు కూడా జడ్జిమెంట్ ఇస్తుంది. కానీ వాదనలన్నీ విన్న తర్వాత, అందరికీ అన్ని ఛాన్సులు ఇచ్చిన తర్వాత మీ వాదనలు మీరు వినిపించండి అని అందరికీ ఛాన్స్ ఇస్తుంది. చివరిలో తన జడ్జిమెంట్ తాను ఇస్తుంది. ఈ ప్రకృతి మాత యొక్క జడ్జిమెంటే కరోనా వైరస్, లేకపోతే ఒక సునామీ, ఒక భూకంపం, ఏదైనా కానివ్వండి. వాదనలన్నీ విన్న తర్వాత తీరిగ్గా తన జడ్జిమెంట్ ఇస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చినట్టు తొందరపడదు, దేనికి తొందర లేదు. ఆ సుప్రీంకోర్టు జడ్జికి తొందర లేదు. వినిపించు, నీ వాదన ఇంకెంత అంత వినిపించు, నీకు ఇంకా టైం ఇస్తాను, వాయిదా వేస్తాను, వాయిదా మీద వాయిదా. ఆ నేరస్తులు ఏమనుకుంటారు, నాకు టైం ఇంకా దొరికిందని సంబరపడుతుంటారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఇంకా ఎందుకు శిక్ష పడలేదు, ఆ జడ్జిమెంట్ ఇంకా ఎందుకు ఇవ్వబడలేదు, ఆ జడ్జి ఇంకా సోమరిపోతుగా ఉన్నాడే, వీళ్ళ పక్షంగా ఉన్నాడేమో జడ్జి అని ఇలాంటి అపవాదాన్ని వేస్తుంటారు. కానీ జడ్జి కూల్గా ఉంటాడు, తన పని తాను చేస్తాడు. అలాగే ప్రకృతి మాత కూల్గా ఉండి తన పని తాను చేసుకుంటోంది. నీ చూపు ఎలా ఉందో నీకు ఇవ్వబడేది అలానే ఉంటుందని చెప్తాను. నీ చూపుని బట్టి నేను ఉన్నానని చెప్తుంది ప్రకృతి మాత. నేను నీకు వరమో శాపమో అది నువ్వే చూసుకోవాలి, ఎంచుకోవాలి నువ్వు.
నీ దృష్టి లోపభూయిష్టంగా ఉంటే నేను ఒక విధంగా ఉంటాను, నీ చూపు గుడ్ సమారిటన్గా ఉంటే, లోక కళ్యాణకారిగా ఉంటే నేను ఇంకో విధంగా ఉంటాను. చూపును బట్టే చూడబడేది ఉంటుంది. ఇది గొప్ప సూత్రం సృష్టిలో. పిరమిడ్ మాస్టర్లు అందరూ రాత్రనక పగలనక ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. పిరమిడ్ మాస్టర్లు అందరికీ తెలుసు. ఎక్కడ పొమ్మంటే అక్కడ పోయి, ఏ ఊరికి పొమ్మంటే ఆ పోయి, డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టపడి, తిన్నా తినకపోయినా కష్టపడి, నిద్ర ఉన్నా లేకపోయినా కష్టపడి 30 సంవత్సరాలు సాధించారని. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అందరికీ సెలవు. పృథ్వీమాత చెప్పింది, మీరందరూ ఇంకా రెస్ట్ తీసుకోండి, మీకు రెస్ట్ ఇది. ఇన్ని రోజులు ధ్యాన ప్రచారం చేశారు, ఇంట్లో కూర్చొని కాస్త ధ్యానం చేసుకోండి, హాయిగా తింటూ. మీరు హాయిగా ఉంటేనే ప్రపంచాన్ని హాయిగా ఉంచగలరు. మీరు ఏడుస్తుంటే ప్రపంచానికి కూడా ఏడుస్తూనే ఉంటుంది. మీ బట్టే కదా ప్రపంచం, చూపును బట్టే చూడబడేది. మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, ఇంట్లో విశ్రాంతిగా ఉండండి. ఇన్ని రోజులు మీ కుటుంబ సభ్యులను మీరు వదిలిపెట్టేసి తిరిగారు, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులతో ఉండండి బాబా. So remember these 4 points. Karuna is the worst thing possible for worst possible people. Karuna is very bad for very bad people. Karuna is bad for bad people. Karuna is good for good people. Karuna is very good for very good people. Karuna is the best thing possible for best possible people. నువ్వు వర్స్టా, వర్సా, బ్యాడా, గుడ్డా, బెటరా, బెస్టా నువ్వు చూసుకో. నువ్వు వరస్ట్ ఫెలో అయితే కరోనా కూడా నీకు వరస్ట్ థింగే ఇస్తుంది. నువ్వు వరస్ట్ ఫెలో అయితే కరోనా నీకు వరసగానే ఉంటుంది. నువ్వు బ్యాడ్ ఫెలో అయితే కరోనా నీకు బ్యాడ్ అవుతుంది. నువ్వు గుడ్ ఫెలో అయితే కరోనా నీకు గుడ్ అవుతుంది. నువ్వు బెటర్ ఫెలో అయితే కరోనా నీకు బెటర్ థింగ్స్ ఇస్తుంది. నువ్వు బెస్ట్ ఫెలో అయితే కరోనా ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. ఫర్ మీ ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ బికాజ్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్. సో కరోనా నాకు ఏం చేస్తుంది? నాకు బెస్టే ఇస్తుంది, ఇచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కరోనా ఉన్నా నాకు బెస్టే. నేను హాయిగా ఇంట్లో కూర్చుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, నీ చూపును బట్టే నీ ప్రపంచం ఉంటుంది, నీ వాస్తవం సిద్ధిస్తుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ త్రూ యువర్ దృష్టి, త్రూ యువర్ చూపు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. కరోనా నీకు రియాలిటీని ఇవ్వదు. నీ రియాలిటీ ఏదో అది నీకు ఇస్తుంది. నీ రియాలిటీ నువ్వే నిశ్చయించుకుంటావు, నేను నిశ్చయించను. అర్జునుడు కోరుకున్నదే అర్జునుడు పొందాడు, దుర్యోధనుడు కోరుకున్నదే దుర్యోధనుడు పొందాడు. దుర్యోధనుడు సైన్యాన్ని కోరుకున్నాడు, అర్జునుడు కృష్ణుడినే కోరుకున్నాడు. వాళ్ళు కోరుకున్నదే వారికి లభించింది. కృష్ణుడు ఏం పక్షపాతి కాడు. వాళ్ళు ప్రగాఢంగా ఏది కోరుకున్నారో అదే వాళ్ళకి ఇచ్చారు. చూసారా? దుర్యోధనుడికి కృష్ణుడు అక్కర్లేదు, అర్జునుడికి కృష్ణుడి సైన్యం అక్కర్లేదు. అదే పొందారు వాళ్ళు. ముందు వచ్చినా తర్వాత వచ్చినా, ముందు అడగబడినా తర్వాత అడగబడినా వాళ్ళకి కోరిక వాళ్ళకి నెరవేరింది. అది సృష్టి యొక్క ధర్మము. ఎవరికి ఏది కావాలో అది వాళ్ళకి ఇస్తుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, నా ఇలా చాపకూడదు అలా చాపకూడదు ఇచ్చేశాడు శివుడు. ఆలోచించేవాడు వాడు, ఇచ్చేస్తాడు అంతే. తర్వాత తిరిగి ప్రాబ్లం సాల్వేషన్. ఎవడు అడిగినా వాడికి అది లభించబడుతుంది. సృష్టి ధర్మము. వాడు హిరణ్యకశిపుడా లేదా గౌతమ బుద్ధుడు చూసుకోదు. ఎవరికైనా ఎవడు ఏది కావాలంటే అది వాడికి అది ఇస్తుంది. తథాస్తు, అలానే జరుగుగాక. సో బీ ఇట్. మనకేది కావాలో మనమే తెలుసుకోవాలి. మన చూపు ఎలాంటిదో మనమే తెలుసుకోవాలి బాబా. ఫ్యాన్ ఉందో లేదో తెలుసుకోవడానికి నేను కళ్ళు ఎత్తి చూడాలి.
పరలోకాలు ఉన్నాయో తెలుసుకోవడానికి నేను ధ్యానం చేయాలి. ఇహలోకపు చూపుని కట్టేసేస్తే పరలోకపు చూపు వస్తుంది. నేను పైన ఉన్న ఫ్యాన్ చూడాలంటే నా ముందున్న కెమెరాని చూడడం మానేసి పై వైపు నా కళ్ళు తిప్పాలి. నా కళ్ళు ఉన్నాయి, కానీ నా కళ్ళని పై వైపు తిప్పితే ఓహో ఫ్యాన్ ఉందా, ఇందాక నుంచి నాకు తెలియదే. ఫ్యాన్ ఉన్నా నేను వాడుకోలేదే ఫ్యాన్ని అని తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ తిప్పబోయా ఫ్యాను గాలి వస్తుంది అంటాను నేను. అది ఫ్యాన్ ఉన్నదే గాలి కోసం. పైలోకాలు ఉన్నవాళ్ళే నీకు సహాయం చేయడం కోసం, కానీ అవి ఉన్నాయనే నీకు తెలియదు. నువ్వు వాళ్ళు ఎలా సహాయం చేస్తారు? ఫ్యాన్ వేయవయ్యా, నవ్వు కానీ ఫ్యాన్ వేయి. కెమెరా ఫ్యాన్ చూపించమ్మా. ఇప్పుడు అందరికీ ఫ్యాన్ కనబడుతుంది. ఇక్కడ ఉంది ఫ్యాన్. ఫ్యాన్ తిప్పడం చూపించింది ఆయన. కనబడుతుందా ఫ్యాను? తిరుగుతుందా ఫ్యాను? తిరుగుతుందా? అంటే ఇప్పుడు నువ్వు కెమెరా తిప్పావు కనుక ఆ కెమెరా కనబడుతోంది. ఇంతకుముందు కెమెరా మరి నా వైపు చూపు. కెమెరా కనబడుతుందా ఇప్పుడు? లేదు, చూడటం లేదు. ఆ ఫ్యాన్ కనబడితే తిప్పరా అంటాము. పైలోకాలు ఉన్నాయని తెలుసుకుంటే పైలోక మాస్టర్స్ మాకు సహాయం చేయండి అని కోరుకుంటావు. వాళ్ళు సహాయం ఇస్తారు. వాళ్ళు సహాయం ఇవ్వడం కోసమే ఉన్నారు. ఫ్యాన్ ఎందుకు ఉంది? గాలిని ఇవ్వడం కోసమే ఉంది. కానీ నువ్వు ఫ్యాన్ ఉన్నప్పుడు ఫ్యాన్ని చూడలేదు నువ్వు. ఇక ఫ్యాన్ స్విచ్ ఆన్ ఎలా చేస్తావు? నీ గాలి ఎలా వస్తుంది? పరలోకాలు ఉన్నాయి, కానీ నువ్వు నీ చూపే ప్రసరింపబడలేదు. కానీ నీకేం సహాయం చేస్తాయి పరలోకవాసులు? నన్ను ఎవరైనా ప్రశ్న వేస్తే నాకు దగ్గర సమాధానం వస్తుంది. నన్ను ప్రశ్న వేపుతున్నావు, నేనేం సమాధానం ఇవ్వను వాడికి? అడగకపోతే అమ్మైనా పెట్టదు, అడిగితే అమ్మ కాకపోయినా పెడుతుంది. చూసారా? అడగాలి. తట్టుడి తలుపులు తెరవబడును అన్నాడు యేసు ప్రభు. తట్టుడి, కళ్ళు ఎత్తుడి, ఫ్యాన్ కనబడును. కనబడితే ఫ్యాన్ ఊరికే ఎందుకు ఉంది? తిప్పకూడదా అంటాం. మాస్టర్స్ ఎందుకున్నారు ఊరికే? పైన వాళ్ళు సహాయం చేయండి వాళ్ళు ఇంత సహాయం చేస్తారు. మనకు కావాల్సిన వర్షాన్ని కురిపిస్తారు, మన రోగాన్ని తీసేస్తారు ఆస్ట్రల్ సర్జరీ చేసి. మనకి అమృతాన్ని పోస్తారు ఈ శరీరం ఎన్ని రోజులైనా ఉండడం కోసం. సీతాదేవి లంకలో 1 సంవత్సరం ఉంది. ఏమీ తినలేదు ఆవిడ, ఏమీ తాగలేదు, అయినా బతికుంది. ఎందుకని అమృతాన్ని పూశారు దేవతలు. ఆవిడికి ఆ దేవతలంతా కనబడుతుంటారు. నాకు ఫ్యాన్ ఇప్పుడు కనబడినట్టు కళ్ళు ఎత్తితే. ఆవిడ గొప్పది, యోగేశ్వరులాగా ఆవిడే. ఇతర లోకవాసులంతా కనబడుతుంటారు. ఆ పార్వతీదేవి కనిపించి అమృతాన్ని ఇస్తూ ఉంటుంది. ఈవిడ ఏమీ తినదు తాగదు, సంవత్సరం బట్టి అలానే ఉంది, హాయిగా ఉంది. చూపును బట్టే చూడబడేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ చూపును మార్చుకోండి. అలా అద్భుతంగా మార్చుకున్న వాడే పిరమిడ్ మాస్టర్స్. ఇప్పుడు మనం కాసేపు ధ్యానం చేద్దాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, పాదాలు 2 క్రాస్ చేసుకుందాం, కళ్ళు 2 మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పెడదాం మై డియర్ మాస్టర్స్. The best thing to do in this lockdown is meditation. We are given abundant time. Under the best possible conditions, stay at home and do meditation unto the corona. I am giving you the best possible thing because you are the best possible person. Be with your breath, my dear friends. You have your breath. You have your guru with you. You don't have to go anywhere else. మీ గురువు దగ్గర మీరు కూర్చోండి, మీ శ్వాస దగ్గర మీరు ఉండండి, మీకు అన్నీ లభిస్తాయి. ఆ హిరణ్యకశ్యపుడికి లభించినప్పుడు మీకెందుకు లభించదు? ఆ బుద్ధుడికి లభించినప్పుడు మీకెందుకు లభించదు? ఆ పరమశివుడికే అన్నీ లభించినప్పుడు మీకెందుకు లభించదు? మీ చూపు మీ లోపలికి మరల్చండి. Seek ye the kingdom of God and his righteousness first, and then all else will be added unto you అన్నాడు యేసు ప్రభు. Where is the kingdom of God? మీ లోపలే ఉంది. మీ చూపు మీ లోపలికి ప్రసరించండి. మీ శ్వాసతో కూడుంటే లోపలికి ప్రసరింపబడుతుంది.
శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. బహిర్ప్రపంచం నుంచి మీ చూపును మరల్చి అంతర్ప్రపంచంలో ఉండండి. బహిర్ముఖులంతా అంతర్ముఖులు కండి. అంతర్యానములు చేద్దాము. బయటి ప్రపంచానికి అంతర్ధానం అవుదాము, లోపల ప్రపంచానికి ప్రత్యక్షం అవుదాం. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఈ బయటికి చూసే ఈ రెండు కళ్ళు మూసేసుకుందాం. కళ్ళు తెరిస్తే బయటి ప్రపంచం, కళ్ళు మూసుకుంటే లోపల ప్రపంచము. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. ఎంత గొప్ప సూత్రమో! చూపును బట్టి చూడబడేది. ఎవరి వాస్తవానికి వాడే సృష్టికర్తలు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ రియాలిటీని మీరే సృష్టించుకోండి. సీత లంకలో ఉన్నప్పుడు సంవత్సరం అంతా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆ రాక్షసులు ఇచ్చిన నీటిని కొద్దిగా ఫస్ట్లో తాగింది, మాయా ప్రపంచంలో మునిగిపోయింది. తర్వాత పార్వతీదేవి చెప్పింది, నువ్వు ఆ నీళ్లు తాగకు, ఆ ఫుడ్ తినకు అని చెప్పేసి. ఆ రాక్షసులు తయారు చేసే నీళ్లు నీకు వద్దు. ఆ రాక్షసులు తయారు చేసిన ఫుడ్ నీకు, అది ఫుడ్ కాదు, అది పాయిజన్. అది అప్పంచి ఆవిడ ఉపవాసంలో ఉండేది, విశేషమైన ఉపవాసం, ఒక సంవత్సరపు ఉపవాసం. నీటి కూడా తాగలేదు, కానీ ఆవిడ హాయిగా బతికే ఉంది, అమృతంతో తాగి. ఆ దేవతలు వాళ్ళకి ఇచ్చారు, ఆవిడకి ఇచ్చారు. ఎవరూ కళ్ళు తెరవరాదు. శ్వాస మీద ధ్యాస మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. ఎంత గొప్పదో ఈ లోచూపు ధ్యానం. ధ్యానం అంటే లోచూపు. ఇన్నర్ విషన్, ఇన్నర్ ఎగ్జిస్టెన్స్, ఇన్నర్ వరల్డ్స్ బికమింగ్ యాక్సెసిబుల్. లోచూపు. విజన్ ఉంది మనకి, ఎంతసేపు అవుటర్ విజన్ ఉంది. అదే విజన్ మనం ఇన్వర్ట్ చేయాలి. ఇన్నర్ విజన్గా రూపొందిస్తే ఇన్నర్ వరల్డ్స్ అన్నీ ప్రస్ఫుటమవుతాయి. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. బయట చూపుంటే బయట లోకాలు కనబడతాయి, లోపల చూపుంటే లోపల లోకాలు కనబడతాయి. లోకాలు బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఈ బయట కన్నా లోపల ఇంకా అనేక విచిత్రమైన అద్భుతాలు, లోకాలు ఉన్నాయి. ఈ కళ్ళు మూసుకుని కూర్చున్న వాడంతా ఏం చేస్తున్నాడు స్వామి అని అడిగాడు అర్జునుడు కృష్ణుడిని. ఆశ్చర్యవత్ పశ్యతి. కళ్ళు రెండు మూసుకుని అనేక లోకాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు నాయన అన్నాడు కృష్ణుడు. ఆశ్చర్యవత్ పశ్యతి. మళ్ళీ వాడు కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆశ్చర్యవత్ వదతి. ఆశ్చర్యంగా చెప్తారు, నేను ఓహో ఈ లోకానికి వెళ్ళాను, ఆ లోకానికి వెళ్ళాను, అవి చూశాను, ఇది చూశాను అని చెప్పి, నా గత జన్మలు చూశాను, భవిష్యత్ జన్మలు చూశాను, అన్నీ చూశానని చెప్తే ఆశ్చర్యంగా చెప్తుంటాడు. వినేవాడు ఎలా వింటారు? ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి అని చెప్పాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. చూశారా? నువ్వు లోపల లోచూపు కలిగి ఉంటేనే కదా నీకు ఆశ్చర్యవత్ పశ్యతి, లోపల చూడగలవు ఆశ్చర్యంగా. నువ్వు కళ్ళు రెండు మూసుకోపోతే, ఎంతసేపు బహిర్ముఖంగా ఉంటే బహిర్లోకాలే కనబడతాయి, అశాశ్వత లోకాలు. విశేషంగా దుఃఖాన్ని కలిగించే లోకాలు. సృష్టి దుఃఖాలు కోరుకునేవాడికి దుఃఖాలు, సుఖాలు కోరుకునేవాడికి సుఖాలు, జ్ఞానాలు కోరుకునేవాడికి జ్ఞానాలు ప్రసాదిస్తుంటుంది. అది సృష్టి యొక్క ధర్మము. ఎవరికి ఏది కావాలో అది వాడికి ఇస్తుంది. నీకేం కావాలో ఏమొద్దో నువ్వే నిర్ణయించుకోవాలి. నీ చూపు ఎటువైపు ఉంటుందో అటువైపే విశ్వం సృష్టింపబడుతుంది. చూపుని బట్టి చూడబడేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాము, శ్వాస మీద ధ్యాస పెడదాం. ఎవరూ కళ్ళు తెరవకూడదు. శ్వాస మీద ధ్యాస. బీ విత్ యువర్ బ్రెత్.
నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్, పీస్ఫుల్, ట్రాంక్విల్ బ్రెత్, మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. ఆఖరి ఒక్క నిమిషం, ఓన్లీ 1 minute మై డియర్ ఫ్రెండ్స్. బీ విత్ యువర్ బ్రెత్. లోచూపు కావాలి మనకి. లోకాలు మనం చూడగలగాలి, లో సత్యాలు తెలుసుకోవాలి మనం. దానికి లోచూపు అవసరం. లోచూపు లేకపోతే లోక సత్యాలు లేవు, లోకాలు లేవు బాబా. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఆఖరి ఒక్క నిమిషము. లోచూపు, లో సత్యాలు, లోకాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఫైనల్ 30 seconds. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్,
natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Your breath is your way, your bridge to go into the inside. You have the breath with you. Cross the bridge. The breath is the bridge between outer worlds and inner worlds. So cross the bridge. You have the bridge always with you. The breath is always with you. Just be with your breath. సుఖమయ ప్రాణాయామం ఆఖరి 10 సెకండ్లు. ఆనాపానసతి 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. When you open your eyes, you will come back to the outer world. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Thank you very much, my dear friends. చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఈ సూత్రము తెలుసుకుని మననం చేసుకుని, శ్రవణం విని మననం చేసుకుని అభ్యాసంలో పెట్టుకుంటే మనకి సాక్షాత్కారం అవుతుంది. అప్పుడు మన సాక్షాత్కారం అయిన తర్వాత మన లోక కళ్యాణం చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. చూపుని బట్టే చూడబడేది ఉంటుంది. ఇది గొప్ప సూత్రం, మహాసూత్రము, ఆధ్యాత్మిక సూత్రము. థ్యాంక్ యూ వెరీ మచ్.